నిరిటి వరకు చెరువులో నీళ్లను చూడని ప్రజలు నేడు నిండిన తటాకాన్ని చూసి మురిసిపోతున్నారు. జలకళ్లతో సేద్యంపై ఆశలు చిగురిస్తున్నాయి. 3 ఏళ్లుగా బీడుబారిన పొలాల్లో వరి నాట్లు పడ్డాయి. ఇదంతా మిషన్ కాకతీయ పుణ్యమేనంటున్నారు ఖమ్మం జిల్లా పండితాపురం రైతులు. ఏళ్లుగా బీడుబారిన పొలాలు పచ్చబారాయి. గడ్డి కూడా మొలవని చోట వరి నాట్లు పడ్డాయి. చెరువు చిన్నదే అయినా ఊరికి చేసిన ఉపకారం మాత్రం పెద్దదే. ఖమ్మం జిల్లా కామిపల్లి మండలంలోని పండితాపురం గ్రామానికి చెందిన కిష్టారెడ్డి కుంట చెరువు ఇదే. సర్కారు ప్రతిష్టాత్మకంగా చేపట్టిన చెరువుల పునరుద్ధరణలో ఈ చెరువు పూడికతీతకు నోచుకుంది. చెరువు లోతవడంతో పడ్డ వానలతో నిండింది. చెరువులో నీరు నిలవడమే కాదు, చుట్టుపక్కల బావుల్లో జలకళ ఉబికి వచ్చింది. 3-4 ఏళ్లుగా సాగునీరు లేక కాడి పట్టని రైతులు ఇప్పుడు నిశ్చింతగా వరినాట్లు వేసుకున్నామంటున్నారు. మిషన్ కాకతీయ తీయటం బాగానే తూడి కట్టిపోయింది. కొద్ది లోతు పెరిగింది, వాటర్ పెరిగింది కొద్దిగా. అంతకుముందు నీళ్లు పెద్దగా ఉండకపోయేది, వెళ్ళిపోయి ఊకినాయి. మామూలుగా లోతు తక్కువ ఉండేది. 2 సంవత్సరాలు పంటలు లేదు, పంటలు మళ్ళీ ఈ సంవత్సరం ఉంది వరి. జిల్లా వ్యాప్తంగా 840 చెరువుల్లో పనులు జరిగాయి. పనులు పూర్తయిన చెరువుల్లో నీరు చేరడంతో రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. సీజన్ మొదట్లో పడ్డ వర్షాలకే చెరువుల్లోకి నీరు చేరింది. దీంతో ఆ తర్వాత వర్షాభావ పరిస్థితులు నెలకొన్నా రైతులకు పెద్దగా సాగునీటి ఇబ్బంది ఎదురు కాలేదు. వాననీరు వృధాగా పోకపోవడంతో చెరువుల కింద ఆయకట్టు రైతులు జోరుగా వరినాట్లు వేశారు. చెరువుల కింద పొలాలు పచ్చగా కళకళలాడుతున్నాయి. పండితాపురం కిష్టారెడ్డి కుంట కింద సుమారు 50 ఎకరాలు వరినాట్లు పడ్డాయి. మరోసారి చెరువు నిండితే రెండో పంటకు డోకా లేకుండా పోతుందంటున్నారు రైతులు. ఇక్కడ చెర్ల నీళ్లు సంవత్సరం పంట వేయలే. పంట వేయక ఈ సంవత్సరం కొద్దిగా చెర్లు బాగు చేశారు కాబట్టి కొద్దిగా బావిలో నీళ్ళు ఉన్నాయి, కొద్దిగా పంట అన్నది వేసుకున్నాం. ఏం చేశారంటే కొద్దిగా లోతట్టు పని చేశారండి. చేయటానా కొద్దిగా నీళ్లు ఆగినాయి, తూలు కట్టేశారు. దాని గురించి బావిలోకి నీళ్ళు ఉంటానా కొద్దిగా పంట వేయడం అన్నది కొద్దిగా దీని గురించి ఇప్పుడు వరకైతే పర్వాలేదండి. నీళ్ళైతే నీళ్లు సరిగా లేక ఇబ్బందులు పడ్డాం. మిషన్ కాకతీయలో భాగంగా చెరువుల పునరుద్ధరణ పనులు చేపట్టిన చెరువులు జలకళను సంతరించుకున్నాయి. 1000 ఎకరాలకు సాగునీటి సౌకర్యం సమకూరడమే కాక భూములు సారవంతమయ్యాయని అన్నదాతలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఈ కార్యక్రమంపై మీ అభిప్రాయాలు, సూచనలు పంపించవలసిన మా చిరునామా జై కిసాన్, రామోజీ ఫిలిం సిటీ, హైదరాబాద్ 501512. మొబైల్ నంబర్ 9394450069. రైతుల కప్పు గుండె చప్పుడు జై కిసాన్ కార్యక్రమాన్ని ఇప్పుడు యూట్యూబ్లో www.youtube.com/etv2 జై కిసాన్ లింకు ద్వారా కూడా వీక్షించవచ్చు.